ఉన్నటువంటి దేవునికి, బ్యూలా ఆంటీ గారికి, పాస్ట్ గారికి, అందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనతో ఒక క్యారెక్టర్ గురించి చెప్పబోతున్నాడు. అది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి న్యూ టెస్టిమనీ, అంటే అన్న అనే ఒక వ్యక్తి గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఎవరి అన్న అని మనం చూసుకున్నట్లయితే లూకాసు సువార్త 2వ అధ్యాయము 36 నుంచి 38 వచనంలో ఆమె గూర్చి మనకి తెలియపరచబడుతుంది అనమాట. అంటే ఆమె తండ్రి పేరు ఏంటంటే ఆమె తండ్రి పేరు పెనుయేలు అనమాట. అయితే యేసు పుట్టిన తర్వాత శుద్ధీకరణ సమయంలో, అంటే యెరూషలేములో దేవుడు శుద్ధీకరణ చేయాలని చెప్పేసి ప్రవచనం నెరవేర్పు కోసం యేసయ్యను, ఆ శిశువుని చిన్నప్పుడే యెరూషలేము దగ్గర తీసుకొని వస్తారనమాట. తీసుకుని వచ్చినప్పుడు అక్కడ సుమియోను అని చెప్పేసి ఒక నీతిపరుడు ఉంటాడనమాట. సో ఆయన ఏంటంటే ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడే. యేసయ్యను చూసిన తర్వాతే ఆయన మరణం చెందుతాడు అని చెప్పేసి ప్రేరేపించబడతాడు అనమాట. అంటే దేవుడు చెప్తాడనమాట, అంటే యేసుని చూసిన తర్వాతే ఆయన చనిపోతారు అని చెప్పి. ఆ కిందనే ఉంటదన్నమాట ఈ యొక్క అన్న గురించి. ఆ అన్న ఎవరి యొక్క గోత్రికురాలు అంటే ఆషేరు గోత్రికురాలు అనమాట. ఆషేరు అనగా ఏంటి అంటే భాగ్యము అని అర్థం అనమాట. ఓకే, యాకోబు యొక్క వంశావళి నుంచి ఆమె వచ్చింది. లేయ దాసి అయిన జల్పాకు పుట్టినటువంటి ఆషేరు. ఆ ఆషేరు యొక్క గోత్రం నుంచి ఈవిడ రావడం జరిగిందనమాట. సో ఈమె ఏంటంటే చాలా కన్యకమునే ఈమె మ్యారేజ్ చేసుకుంటుంది. మ్యారేజ్ చేసుకుని భర్తతో 7 సంవత్సరాలు మాత్రమే జీవించి తర్వాత 84 సంవత్సరములు కూడా తన యొక్క జీవితకాలం అంతా కూడా దేవునికి సమర్పించుకుంటుంది. సో 84 సంవత్సరములు కూడా ఉపవాసములతోనూ జాగ్రత్తలతోనూ రాత్రి పగలు దేవుని యొక్క మందిరంలోనే ఆమె ఉంటూ ఆమె ఉపవాసంతో ప్రార్థన చేసుకుంటూ ఉండేదన్నమాట. సో ఈ యొక్క వృద్ధురాలు దేవుణ్ణి చూడడానికి, అంటే యేసయ్యను చూడడానికి ఎంతో భాగ్యం. ఆ శుద్ధీకరణ సమయంలో, అంటే యెరూషలేములో శుద్ధీకరణ సమయంలో యేసయ్యను చూసే భాగ్యం ఈ యొక్క అన్నకి దక్కింది. సో ఈ అన్న వల్ల మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకుందాం. ఆమె మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఉదయం రాత్రి కూడా మందిరంలోనే ఆమె ఉంటూ ప్రార్థన చేసుకుంటూ జీవించేది. సో అన్న జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే విశ్వాసం. ఎంత కష్టమైనా సరే దేవుని పైన నమ్మకాన్ని వదలలేదు. అంటే 7 సంవత్సరం తర్వాత తన భర్త చనిపోయినప్పటికి కూడా దేవుని నేను చూస్తాను, మెస్సయ్యని నేను చూస్తాను, సృష్టికర్త అయిన దేవుని నేను చూస్తానని చెప్పేసి ఆమె అంటే 84 సంవత్సరములప్పుడు కూడా మందిరంలో ఉంటూ సేవ చేసుకుంటూ ఆమె ఉపవాసంతో ఉంటూ దేవుని చూస్తానన్న నమ్మకంతో ఆమె జీవించింది. సో విశ్వాసంతో ఆమె ఉంది. రెండవది సహనం. దీర్ఘకాలం వేచి చూసింది కానీ నిరాశ చెందలేదు ఆమె. మూడవది ప్రార్థనా జీవితం. ఆమె ఉపవాసం, దేవుడే చెప్తున్నాడు, సాక్షాత్తు దేవుడే లూకాసు సువార్త 2వ అధ్యాయంలో రాసి ఉంచారు, మనం ఎవరు చెప్పలేదు. ప్రార్థనా జీవితం అనేది ఆమెకి చాలా ఉంది. నాలుగవదిగా దేవుని సేవ. 84 సంవత్సరముల వయసులో కూడా ఆమె దేవుని సేవ చేసింది. పరిస్థితులు మారినా సరే దేవుణ్ణి మనం విడవకూడదు. అది విధవరాలిగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా సరే దేవునితో మనం నడవాలి. రెండవదిగా ప్రార్థన శక్తిని తక్కువ అంచనా వేసుకోకూడదు. దేవుడు ఆమె ప్రార్థనలు ఎంతగానో విన్నాడు. మూడవదిగా వయస్సు సేవకు అడ్డంకి కాలేదన్నమాట. 84 సంవత్సరాల వయసులో కూడా దేవుని యోచనలో ఆమె భాగమైంది. నాలుగవదిగా యేసుని గురించి ఆమె ప్రకటించింది అనమాట. సో అన్న యేసుని చూసి ఇతరులకు చెప్పింది. ఈరోజు మన జీవితానికి సందేశం ఏంటంటే, అన్న మనకు చెబుతుంది దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు అనిపించినా సరే ఆయన సమయాన్ని పరిపూర్ణమైంది. కాబట్టి మనం అందరం కూడా అన్న వలె ప్రార్థన యందు, సహనమందు, విశ్వాసమందు యేసుని గురించి మనం ప్రకటించాలి. రాత్రి పగళ్ళు అని తేడా లేకుండా దేవుడు ఎప్పుడు ప్రేరేపిస్తే అప్పుడు మనం ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ దేవునికి మరి ముఖ్యంగా నా హృదయపూర్వక వందనాలు.